ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? మీరంతా దేవుని కృపలో ఉన్నారని, ఆయన కృప మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఆయన కృపను బట్టే ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. ఆయన కృపే గతించిన వారమంతా మనకు తోడుగా ఉండి మరొక వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టింది. ఈ దినాన్ని చూడలేని వారు అనేక మంది ఉన్నారు. వారందరికంటే మనం పరిశుద్ధులమని, గొప్పవారమని, బలవంతులమని, ఆరోగ్యవంతులమని కాదు కానీ కేవలము ఆయన కృపే మనల్ని బ్రతికించి నిలబెట్టింది. విడువని ఎడబాయిని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రభు. కాబట్టి మీ పరిస్థితులు ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉన్నా భయపడకండి. మీ జీవితంలో ఏ స్థితిగతులు ఉన్నా ప్రతి స్థితిని మార్చగల శక్తి ఆయనకుంది. ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడబోతున్నారు. దేవుని మాట గట్టిగా పట్టుకోండి. ఆయన మాట పట్టుకొని దేవుని సందులో పోరాడండి. దాని నెరవేర్పును మీరు చూడబోతున్నారు. ప్రతిరోజు మీతో చెప్తున్న విధంగానే మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఏ ప్రార్థన త్రోసివేడు ప్రభు ప్రతి ప్రార్థనకు తప్పక జవాబు దయచేయబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించాడు, నీవు నీ దేశమును విడిచి, నీ తల్లిదండ్రులను విడిచి, నీ స్వంత వారిని విడిచి, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అయితే నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను, నాకు తెలియని దేశంలో వెళ్ళిపోతున్నాను, నాకు తెలియని మనుషుల మధ్యలోకి నేను వెళ్ళిపోతున్నాను, నాకు తెలియని ప్రాంతానికి నేను వెళ్ళిపోతున్నానని ఎంతమాత్రం భయపడొద్దు. అక్కడ నీకెవ్వరూ లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహాముకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు, నీవు వెళ్తున్న ఆ దేశంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా పొందువు అని. నాకు తెలియని ప్రదేశమని భయపడొద్దు, నాకు తెలియని మనుషులను భయపడొద్దు, నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదని భయపడొద్దు. నీ జీవితం నీకు అర్థం కానట్లుగా ఉన్నా, నీ పరిస్థితులన్నీ వేరుగా ఉన్నా అక్కడ నిన్ను గొప్ప నేషన్గా చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను. నీవే వారందరినీ ఏలేవాడుగా ఉంటావు, నీవే వారందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవే వారికి బ్లెస్సింగ్గా మారిపోతావని దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మాడు. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాట ప్రకారంగా దేవుని వెనుక నడిచాడు. ఇక అక్కడ నుండి అబ్రహాము స్థితిగతులనన్నిటినీ దేవుడే చూసుకున్నాడు. అబ్రహాము తన కష్టం చేత పేరు సంపాదించుకోలేదు, తన కష్టం చేత గొప్ప నేషన్గా మారలేదు, తన కష్టం చేత ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఆశీర్వాదంగా లేడు. కానీ మాట ఇచ్చిన దేవుడు, నిబంధన చేసిన దేవుడు ఆ మాటను అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు. ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధన ప్రకారంగానే అబ్రహామును గొప్ప జనముగా చేశాడో అది మొదలుకొని అబ్రహాము పరిస్థితులన్నీ మారిపోయాయి. అబ్రహాము చరిత్ర మారిపోయింది. ఆ ప్రజలందరికీ కూడా అబ్రహామే ఆశీర్వాదంగా మారిపోయాడు. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే ఆ క్రింద వచనం చదివితే, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పిన విధంగానే అబ్రహాము ఈ దినముకు కూడా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా మారిపోయాడు. ఇప్పటికీ కూడా మనం అబ్రహాం గురించి మాట్లాడుకుంటున్నాం, అబ్రహాము గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం.
అబ్రహాము వల్లే జీవించాలని కోరుకుంటున్నాం. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నాకు కూడా దేవుడిగా ఉండండి అని అడుగుతున్నాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవ, నన్ను కూడా ఆశీర్వదించండి అని అడుగుతున్నాం. అబ్రహామును వాడుకున్నట్లుగా నన్ను కూడా వాడుకోండి అని అడుగుతున్నాం. ఈ విధంగా అబ్రహాముని దేవుడు బ్లెస్సింగ్గా మార్చేశాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాం ఏ విధంగా పొందుకున్నాడంటే, అబ్రహాము దేవుని మాటను విన్నాడు, దేవుని ఘనపరిచాడు, దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చాడు. అందువల్ల దేవుడు అబ్రహాముకు తోడుగా ఉండి, ప్రతి నిమిషము తోడుగా ఉండి, ప్రతి సెకండు తోడుగా ఉండి, అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ అబ్రహాముకు తోడుగా ఉండి అబ్రహామును ఘనపరిచాడు, అబ్రహామును హెచ్చించాడు. అబ్రహాము ఏది కోరుకున్నాడో అది ముందే తెలుసుకొని అబ్రహాము ఇష్ట ప్రకారంగా, అబ్రహాము మాట ప్రకారంగానే దేవుడు అబ్రహామును నడిపించాడు. దేవుడు అదే రీతిగా ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో కూడా వాగ్దానం చేస్తున్నారు, నీతో నిబంధన చేస్తున్నాడు ఆయన. నేను నీకు తోడై ఉండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఎక్కడున్నావో అక్కడే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరెక్కడ ఉన్నా భయపడకండి. మీరే తెలియని మనుషుల మధ్యలో ఉన్నా, తెలియని ప్రదేశంలో ఉన్నా, తెలియని దేశంలో ఉన్నా, మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా, మీకు అర్థం కాని ఉద్యోగంలో, వ్యాపారంలో మీరున్నా, నిన్ను అర్థం చేసుకోలేని కుటుంబంలో నీవున్నా, నీ జీవితం ఏంటో నీకే తెలియకుండా ఉన్నా భయపడొద్దు. మీరొక్కటే చెయ్యండి. మీరెక్కడున్నా దేవుని చిత్త ప్రకారంగా నడవండి. ఎందుకంటే అబ్రహాము జీవితాన్ని గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న అదే దేవుడు నిన్ను గురించి కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడాయన. నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక నీకు అర్థమైతే చాలు, నీ జీవితం అంతా మారిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రణాళిక నీకు అర్థమైతే ఆయన ప్రణాళిక ప్రకారంగా వెళ్తావు, ఆయన వెనుక వెళ్ళిపోతావు. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తావు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా వెళ్తావు. ఆ మాట నీకు తెలియని ప్రదేశంలో కూడా నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది. కాబట్టి నీకు అర్థం కాని నీ జీవితాన్ని గురించి ఒక్కటే ప్రభువుని అడుగు. తండ్రి, నా జీవితం ఏంటో నాకు అర్థం కావడం లేదయ్యా. నాకు తెలియని పరిస్థితుల్లో నేనున్నాను, నాకు అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నానయ్యా. నా పట్ల నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయండి. నా జీవితం ఏంటో నాకు అర్థం కావడం లేదయ్యా. ఈ పరిస్థితులన్నీ ఏంటో నాకు అర్థం కావడం లేదయ్యా. నా పట్ల నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయండి అని దేవుని చేతులకు అప్పగించుకోండి. ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్త ప్రకారంగా నడవండి. అబ్రహాము వలె తరతరాలకు నీవు ఆశీర్వాదంగా మారిపోతావు. నిన్ను బట్టి నీ పిల్లలు, నిన్ను బట్టి తరతరాలు ఆశీర్వదించబడతాయి. తరతరాలకు నిన్ను ఆశీర్వాదంగా చేయాలనే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అందువల్ల నీ పరిస్థితులను చూడకుండా నీకు తోడుగా ఉన్న ప్రభువుని చూడండి. ఈ లోకంలో అందరూ విడిచినా ఆయన మాత్రం నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోన, నష్టాలలోన, వేదనలోన, శోధనలోన ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోన, నష్టాలలోన, వేదనలోన, శోధనలోన ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు.
విడనాడెన్నడు ఎడబాయడు. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరం కూడా విశ్వాసంతో వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మరి ఒక వారంలోనికి నీ కృప చేత నడిపించారు. మా ఆత్మీయ కుటుంబం అంతటిని కూడా సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆదివారం నేను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈరోజు అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చారు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని. తండ్రి, ఒంటరితనంలో ఉండి ఏ తోడు లేక ఏ సహాయం లేక తెలియని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని వారి జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారని నమ్ముతున్నాను. అవును తండ్రి, లోకంలో ఎవరు తోడున్నా ఎవరు తోడు లేకపోయినా మీరు తోడుగా ఉంటే చాలు, మీరొక్కరు ఉంటే చాలు నేను ఈ లోకంలో మాకు. అందువల్ల నిన్ను కలిగి ఉండటానికి, నీతో నడవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. వారి పట్ల నీ ఉద్దేశం ఏమైందో, నీ చిత్తం ఏమైందో, నీ ప్రణాళిక ఏమైందో ప్రతి ఒక్కరికి తెలియచేయండి నాయన. నీ చిత్త ప్రకారంగా నడిచే గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత, గొప్ప అదృష్టము ప్రతి ఒక్కరికి దయచేయమని నీ బలమైన చేతులకు మా ఆత్మీయ కుటుంబం అంతటిని అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరి చేయి పట్టుకోండి నాయన, ప్రతి ఒక్కరిని నడిపించండి నాయన. వారు ఎక్కడి నుండి మోకరించారో, ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారో అక్కడి నుండి మీరు లేవనెత్తండి అయ్యా. ఆ పరిస్థితిలో ఉండి మీరు లేవనెత్తండి అయ్యా. స్థితిగతులను మార్చుకోవడం వారికి అసాధ్యమే, నాకు అసాధ్యమే. కానీ నీకు అసాధ్యం కాదయ్యా. సర్వ సృష్టికర్తవు, నోటి మాటతో సృష్టినంతటినీ సృష్టించిన వాడవు, అసాధ్యమైనది లేని వాడవు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే గొప్ప దేవుడవు. ఈరోజు ఎవరైతే ఏమీ లేదని బాధపడుతున్నారో, పడిపోయినని చింతిస్తున్నారో, ఇక లేవలేనని దిగులుతో దేవుడు నన్ను లేపితే బాగుండని ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. వారి చేపట్టుకోండి తండ్రి. వారు ఏ స్థితిలో పడి ఉన్నారో ఆ స్థితిలో నుండి లేవనెత్తుతున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది అవసరతల్లో ఉండి, సమస్యల్లో ఉండి వారి ప్రార్థన వినపం తెలియజేస్తున్నారు. అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో ప్రతిదీ నీ నామం ఎదుట వంగాల్సిందే. ప్రతి మోకాలు నీ ఎదుట వంగాల్సిందే. ప్రతి రోగముని ఎదుట వంగాల్సిందే. ప్రతి ఆర్థిక బంధకముని ఎదుట వంగాల్సిందే. ప్రతి అనారోగ్యముని ఎదుట వంగాల్సిందే. అప్పు సమస్యలన్నీ నీ ఎదుట వంగాల్సినయే. ప్రతి మానసిక వేదనని ఎదుట వంగాల్సిందే. అది కోర్టు కేసైనా, ల్యాండ్ ఇష్యూ అయినా, ఇంటి సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, వివాహం జరగని సమస్య అయినా, గర్భఫలం లేదనే సమస్య అయినా, పాపమైన, శాపమైన, వ్యసనాలైనా ఏదైనప్పటికీ కూడా ప్రతిదీ నీ ఎదుట వంగాల్సిందేనయ్యా. ప్రతి సమస్యను నజరేయుని యేసునామములో గద్దిస్తూ వారిని విడిచి పొమ్మని యేసునామములో ఆజ్ఞాపిస్తూ ప్రతి సమస్య, ప్రతి కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిందని నమ్ముతున్నాను. అద్భుతకరమైన విడుదల దయచేసినందుకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా గర్భంతోనే బిడ్డలంతా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుകൊണ്ട് సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా వారు చేసే ప్రతి ప్రయత్నమును, ప్రతి పనిని మీరు సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎటు తోచని స్థితిలో ఉండి వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి ఉన్నత స్థితిలో నిలవబెట్టబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాల్పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.